చిన్న కొడుకు మార్క్ శంకర్ని హైదరాబాద్లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించబోతున్నాడు. ఆ స్కూల్లోనే అడ్మిషన్ చేయించబోతున్నాడు. అందుకోసమని రీసెంట్గా స్కూల్ని కూడా సందర్శించాడు అని చెప్పేసి ఈ ఫొటోస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మార్క్ శంకర్ గురించి రీసెంట్గా మనం ఒక షాకింగ్ న్యూస్ విన్నాం. సింగపూర్లో స్కూల్ ఏదైతే ఆయన చదువుతున్నాడో ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఆయన కాళ్ళకి చేతులకి కొన్ని గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆ పొగ పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా అంటే కొంచెం ప్రాబ్లం కూడా జరిగింది. సో మరి దాని తర్వాత అక్కడ ఎక్కడో ఉండి చదివించడం ఎందుకు, మన దగ్గరనే ఉండి చదువుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తన్ని ఇండియా కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈయన ఎక్కడో చదివించడం ఎందుకు, మన దగ్గర ఉంటే ఇక్కడే చదివించుకుందాం, మన హైదరాబాద్లో కూడా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అద్భుతంగా చదువుతారు ఇక్కడ కూడా అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా మాత్రం పటాన్ చెరువు దగ్గరలో ఉన్నటువంటి ఇక్రిసాట్ అనే స్కూల్కి సంబంధించిన అక్కడికి ఆయన వెళ్ళడం జరిగింది. సో మరి ఎందుకు వెళ్ళాడు, ఏంటి, నిజంగా అడ్మిషన్ కోసమే వెళ్ళాడా, వేరే పని మీద వెళ్ళాడని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్లోని స్కూల్లో ఏం పని ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు రాజకీయాల పరంగా అనుకున్నా కూడా ఎలాంటి రాజకీయ పర్సన్స్ ఎవరు కూడా ఉండరు. స్కూల్ కాబట్టి అండ్ హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, విధానికి ఉంటారు. ఒకవేళ నిజంగా రాజకీయ పని కోసమే వెళ్ళుంటే ఆయన వెనకాల ఖచ్చితంగా సెక్యూరిటీ అనే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. సో అందుకోసం అయితే ఆయన ఏం వెళ్ళలేదు, ఆయన పర్సనల్ పని మీద వెళ్ళాడు, తన కొడుకు అడ్మిషన్ కోసం వెళ్ళాడు కాబట్టి వెనకాల ఎవరు కూడా లేరు, జస్ట్ కొంతమంది అథారిటీస్ మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా ఈ ఫొటోస్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ నిజంగానే మార్క్ శంకర్ని ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి స్కూల్కి వెళ్ళాడా, మిగతా వేరే పని మీద వెళ్ళాడంటే దాని మీద అయితే 100% క్లారిటీ లేదు. ఒక 90% పీపుల్ మాత్రం తన కొడుకు మార్క్ శంకర్ని జాయిన్ చేయడానికి, అడ్మిషన్ గురించి మాట్లాడడానికి వెళ్ళారని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు.